महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2వ తారీఖు శ్రీ పంచమి, 6వ తారీఖు శ్రీరామనవమి, 26 మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి 29-30 తారీఖుల్లో అలాగా. సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి 14వ తారీఖున మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు రవి. సో షష్టగ్రహ కూటంలోంచి రవి బయటికి రావటం. ఏప్రిల్ 6న బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 13న శుక్రుడి యొక్క వక్రత్యాగం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 25-26 తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి, శుక్రుడు బుధుడు రాహు, ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మేన్ రాశిలో ఏప్రిల్ 25కి ఆ టైంకి పంచగ్రహ కూటమి కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం. ఇక గురువు గారు వృషభ రాశిలో గోచారంలో ఉండటం, కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలల పాటు అక్కడే ఉండటం. ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో. కేతు కన్యా రాశిలో ఉండటం. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో శని, లాభంలో బుధుడు, లాభంలో రాహు, లాభంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వారికి 6 గ్రహాల వరకు చక్కగా మంచి దిగ్బలాల్లోనే ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు రాశ్యాధిపతి అయిన శుక్రుని యొక్క సంచారమే మొదటి నుంచి కూడా లాభస్థానంలో ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది. అంటే జనవరి 28 నుంచి శుక్రుడి యొక్క లాభస్థానం సంచారం మొదలైంది. ఒక 4 రోజులు ఉండే ఈ యొక్క శుక్రుడు ముఖ్యంగా మనకు చూసినట్టయితే కనుక ఇక్కడ ఆయన ఫిబ్రవరి, మార్చ్ 2 నెలలు, ఇప్పుడు ఏప్రిల్ మాసం కూడా లాభస్థానంలోనే ఉంటున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మార్చి నుంచి కూడా కొంతవరకు శుక్రుడి యొక్క వక్ర సంచారం జరుగుతూ ఉంది. అలాగే ఈ శుక్రుని యొక్క వక్ర సంచారంలో చాలా వరకు కొన్ని వీక్ ఫ్రెండ్షిప్స్ కావచ్చు. అలాగే మీ గ్రూప్లో వెరీ వీక్గా ఎవరితో అయితే మీకు ర్యాపో ఉంటుందో టీంలో చాలా వరకు కూడా వెరీ డెలికేట్ రిలేషన్షిప్ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైంలో అలాంటి వాళ్ళని మీరు దూరంగా పడటం కానీ లేకపోతే ఈ సమయంలో వాళ్ళే దూరంగా జరగటం కానీ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ అడుగులు, మీ ఆలోచన, ముందడుగు వేసే ప్రతి పని కూడా మీకు లాభదాయకంగా, ప్రయోజనకరంగా, ఉపయోగపడే విధంగా మీకు ఉంటుంది అనుకుంటేనే అలాంటి విషయాల జోలికి వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. ఫిబ్రవరి నుంచి కూడా ఈ క్రమంలోనే చాలామందిని మీరు కలవటం కానీ, కొన్నిసార్లు ఎవరిదైనా జాబ్ లేని వాళ్ళు జాబ్ గురించి అయితే కొన్ని రెఫరెన్స్లుగా కానీ, కొంతమంది సాయం తీసుకోవడం కానీ, ఎవరన్నా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీకు తప్పకుండా ఏదైనా ఒక పని గురించి మీకు మేలు జరుగుతుంది అనుకునే విషయాల్లో కానీ మీ వంతు మీ ప్రయత్నాలు చేయడం తప్పకుండా అవి కూడా సఫలీకృతమయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఏప్రిల్ 13 వరకు కూడా, అంటే ఏప్రిల్ మాసంలో మొదటి 2 వారాలు కూడా శుక్రుడు ఇక్కడ వక్రంలో ఉంటున్నారు. కాబట్టి మొదటి 2 వారాలు కొంత మీ క్లోజ్ రిలేషన్స్ విషయంలో ఫ్రెండ్స్ కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు, మీరు ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే దానిలో ఎవరైతే ఉంటుంటారో అసలు మొన్నటిదాకా వాళ్ళ అంటే అంత మనతో అంత క్లోజ్గా ఉన్నది అంతా కూడా ఉత్తి అబద్ధం అలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి కొన్ని వీక్ రిలేషన్షిప్స్ ఈ 2 వారాలు కూడా టెస్టింగ్ పీరియడ్గా ఉంటాం. సో వీక్ రిలేషన్స్ చాలా వీక్ అయిపోవడం, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అవటం ఇక్కడ ఈ మాసం మనం గమనించదగిన విషయం. కరెక్ట్గా మీకు ఎవరు కోఆపరేట్ చేస్తారు, కరెక్ట్గా మీకు ఎవరు సాయం చేయగలరు, కరెక్ట్గా ఏ స్టెప్ వేస్తే మీకు ప్రాఫిట్గా ఉంటుంది, అలాంటి విషయాలన్నింటిలో కూడా వృషభ రాశి వాళ్ళు ఆచితూచి అడిగేయటం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే మొదటి 2 వారాలు కూడా రవి లాభస్థానంలో, తర్వాత 2 వారాలు 14వ తారీఖు నుంచి కూడా రవి 1000 స్థానంలో ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు మొదటి 2 వారాలు చాలా వరకు ఫేవరబుల్గా ఉన్నాయి. కుజుడి యొక్క స్థాన మార్పు కూడా ఈ యొక్క మాసంలో ఆయన ద్వితీయాన్ని వదిలి తృతీయంలోకి రావటం, ఫస్ట్ దీనివల్ల కుటుంబ పరంగా కానీ, మాట పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ వచ్చే ర్యాష్ స్పీచ్ విషయంలో, మాట విషయంలో అనవసరంగా మనస్పర్ధలు కావచ్చు, ఖర్చులు అధికంగా ఉండటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గి కొంత మీకు విల్ పవర్, పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం రావటం ఇక్కడ గోచారంలోకి తప్పకుండా మీ యొక్క ధైర్యం అనేది పెరగటం, విల్ పవర్ అనేది పెరగటం, ఏ పని అయితే మీరు చేస్తున్నారో ఆ పనిలో పూర్తిగా కాన్ఫిడెన్స్తో మీరు పనిచేయడం అనేది మనం గమనించవచ్చు ఇక్కడ. కాబట్టి వృషభ రాశి వారికి మెయిన్గా కుజుడు పరాక్రమ స్థానంలో ధైర్యాన్ని, మంచి విల్ పవర్ని ఇస్తుండగా, లాభస్థానంలో ఇన్ని గ్రహాలు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా వరకు కూడా మంచి ఆత్మవిశ్వాసంతో మీ ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఏప్రిల్ మాసంలో మరి ఏప్రిల్ అంటేనే మరి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి తృతీయంలో ఉన్న కుజుడు మీకు మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తున్నాడు. లాభంలో ఉన్న గ్రహాలు కూడా చాలా వరకు మీకు మంచి ఫేవర్లో ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు చక్కగా కొంచెం బాగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని చదివితే మీరు చదువుకున్నవే వచ్చే ఆస్కారాలు ఉంటాయి సబ్జెక్ట్లో. అలాగే లాభస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క గోచారం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాన్ని మీరు పొందే ఆస్కారాలు ఎగ్జామ్స్లో కూడా ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి ప్రాపర్టీస్ అండ్ వీటి పరంగా వాహనాల కొనుగోలు అమ్మకాలు పరంగా, ప్రాపర్టీస్ అమ్మకాల కొనుగోలు అమ్మకాల పరంగా మొదటి 2 వారాలు అయితే కొంతవరకు వీరికి కొంత ఫేవర్గా ఉంది. అలాగే ఇక్కడ సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్సే ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలు ముఖ్యంగా ఇక్కడ నుంచి చెప్పాల్సింది సఫలీకృతమయ్యే ఆస్కారాలు మనం ఎలా చెప్పుకున్నట్టు. సో ఈ సమయంలో మీకు ఎవరితో అయినా పని వాళ్ళు కనుక చెప్తే పని అయిపోద్ది అనుకుంటే తప్పకుండా ఉద్యోగపరమైన విషయాల్లో మీకు ఈ సమయంలో మంచి ర్యాపో, ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి రికగ్నిషన్, మంచి గుర్తింపు వచ్చే సమయంగా మనం దీన్ని చెప్పచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మీకు కొంత ఎప్పుడు టెన్స్ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. ఆ విషయంలో కానీ గురువు గారి రాశి సంచారం వల్ల కొంచెం ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒక రాశిలో గురుడి యొక్క సంచారం ఈ రాశి వారికి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తుంటే, అలాగే 15వ తారీఖు నుంచి అంటే 3-4 వారాల్లో రవి 1000 స్థాన సంచారం, ఇది కొంచెం గురుడికి రవికి మెయిన్గా. బట్టి గురు భగవానుడు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో గురుడి యొక్క గోచారం అంతా ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నౌకర శాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే వేయంలో ఉన్న రవికి తప్పకుండా రవి ద్వాదశనామాలు చేసుకోవడం అనేది ఇక్కడ 3-4 వారాల నుంచి
15వ తారీఖు నుంచి రవి ద్వాదశ నామాలు చేసుకోవడం అనేది, సూర్యోదయం అవుతుండగానే ఆయనకి నమస్కరించుకుని ద్వాదశ నామాలు చేయడం చాలా మంచిది. పంచమంలో కేతు ఉన్నారు. సో పంచమంలో కేతు ఉండటం వల్ల కొంతవరకు చదివింది గుర్తుండకపోవటం కానీ, సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో చిన్నపాటి చికాకులు చిక్కులు లాంటివి కనిపిస్తుంటాయి. అంటే జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేసిన, పలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్న ఈ రాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసం. అలాగే వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కానీ, ఇతరత్ర ఏ విషయాల్లో అయినా సరే కొంచెం మీరు చక్కగా ఆలోచించి ఎవరితో కూడా డిస్ప్యూట్ లేకుండా, గొడవ లేకుండా కొంచెం ఇంటెలిజెన్స్తో కనుక మీరు ముందుకెళ్ళినట్టయితే అన్ని విషయాల్లోనూ, అన్ని వ్యవహారాల్లోనూ లాభదాయకమైన రిజల్ట్స్ మీరు పొందొచ్చు ఈ మాసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.